హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో గుంపారు గ్రామంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఇవాళైతే చూడండి ఫ్రెండ్స్. నేనైతే షష్ఠికి అనేది వచ్చాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా సంవత్సరాల క్రితం వెలిసిన గుడి ఇదైతే. ఇక్కడ వెనుక భాగాన్ని కూడా పుట్ట, ఆయన వెలిసిన ఫస్ట్ అయితే పుట్ట రూపంలో వెలిసారు. చూడండి ఫ్రెండ్స్, ఆ గుడి అంతా అలంకరించారు బంతి పువ్వులతోటి, మొత్తం డెకరేషన్ అలంకరించారు. ఇక్కడైతే వీడియోస్ తీసుకొని ఇస్తున్నారు, ఫొటోస్ కూడా తీసుకొని ఇస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, దర్శనం అయితే సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను మీకైతే. చూడండి, ఇక్కడైతే నిజంగా పాము అనేది వస్తుంది, గుడి లోపలికి కూడా ఉంటుంది. ఆ పుట్టలో నుంచి వచ్చి గుడి లోపలికి కూడా వెళ్తుంది. కొంతమంది భక్తులు కూడా కనపడింది ఆ పాము అయితే. అదృష్టం ఉన్న వాళ్ళకి కనపడుతుంది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ పూజారి గారు కూడా చెప్పారు, నాగుపాము అనేది గుడి లోపలికి వెళ్తుంది. ఆ ఆలయం తెరిచే ముందు కూడా ఆయన గుడి గంట కొట్టి తెరుస్తారంట తలుపులు అనేది పూజారి గారు. మొత్తం గజస్తంభం చుట్టూరు కూడా బంతి పూలతో చాలా డెకరేషన్ చేశారు. ఇక్కడ ఎంతోమంది భక్తులు గుడికి వచ్చి దర్శించుకుని ప్రతి మంగళవారం అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ అనుకున్నవి జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు ఇవి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే గుడి మొత్తం. బయట అయితే తీర్థం కూడా జరుగుతుంది. ఇప్పుడైతే మనం పుట్ట దగ్గరికి వెళ్తాం. ఆయన మొదటిగా కొలువు తీరిన ప్రదేశంలోకి వెళ్తున్నాం. చూడండి, ఇదైతే పుట్ట. ఇదివరకు అయితే ఎక్కువ ఉండేది, ఇప్పుడు నేల పుట్ట అయింది, కొంచెం ఎత్తుగా ఉండేది ఇది. ఈ జనాలు దాని మీద పసుపు కుంకాలు వేసేసి ఎగ్స్ అనేవి పైన పెట్టేసి మొత్తం అది అలా అయిపోయింది. ఇక్కడైతే అమ్మవారు ఇది నాగులు ఉంటాయి కదా, ఆ నాగుపాము ఉంది ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తీర్థంలోకి కూడా వెళ్దాం. ఇది మొత్తం గుడి చుట్టూరు ఇదే ఫ్రెండ్స్, గుంపారు సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈ గుంపారు గ్రామంలో ఈ ఒక్క గుడే కాదు, రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయం కూడా ఉంది. అలాగే గ్రామదేవత కాసమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈవినింగ్ టైంలో వచ్చాను. మార్నింగ్ టైం చాలా జనం ఉన్నారు, వీడియో తీసుకోవడానికి అదవదని ఈవినింగ్ టైం వచ్చాను. ఇది మొత్తం పూలతో అలంకరించాడు. దగ్గర నుంచి కూడా తీసుకున్నాను. పూజారి గారిని అయితే అడిగాను, వీడియో తీసుకొచ్చా అంటే తీసుకొచ్చన్నారు. చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలంకరించారు. ఇక్కడ పూజారి గారు కూడా మంచిగా అర్చకులు మంచిగా పూజ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.